హలో అండి, ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. సింపుల్గా టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ముందే కడాయి పెట్టుకొని ఉంచుకుందండి. సరిపడినంత ఆయిల్, తక్కువ చాలండి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, క్యాబేజీ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, తొందరగా అయిపోద్ది. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయినాయండి. ముందుగానే వండి పక్కన పెట్టుకున్న రైస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, సరిపడా కారం, సరిపడా ఉప్పు, మసాలా పొడి, స్పైసీగా కావాలంటే బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోండి. ఇది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇది గుమగుమలాడుతుంది. ఇది చూసారు కదండి, ఈజీగా ఉండే టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో. రెడీ. యమ్మీ, చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. డూ ట్రై దిస్ రెసిపీ.